ప్రైజ్ లార్డ్ అందరికీ. నేను ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే ప్రతి ఒక్కరు నాతో సహా మనం ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం చేసే ఆలోచన ఏంటి చెప్పండి? నాకు ఈరోజు అది కావాలి, ఇది కావాలి, నా పిల్లలకి అది కొనాలి, ఇది కొనాలి, నా పిల్లల్ని అలా చూసుకోవాలి, ఇలా ఇదే కదా ఆలోచిస్తాం. లేకపోతే ఇంట్లోకి ఆ సామాన్లు అయిపోయి, ఈ సామాన్లు అయిపోయి, అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి, ఇదే ఆలోచిస్తాం తప్ప మనం మన తల్లిదండ్రులని బాగా చూసుకుంటున్నామా లేదా? లేదా మన తల్లిదండ్రులతో మన వల్ల మన తల్లిదండ్రులకి పరువు పోతుందా? లేకపోతే మన వల్ల మన తల్లిదండ్రులు బాధపడుతున్నారా? మన భర్త బాధపడుతున్నారా? మన పిల్లలు బాధపడుతున్నారా? మన చుట్టుపక్కల వాళ్ళని మనం బాధపెడుతున్నామా? మన వల్ల ఎవరైనా బాధపడుతున్నారా? మన వల్ల మనం ఎవరినైనా బాధపెట్టే విధంగా మాట్లాడామా? ప్రవర్తించామా? అని ఎప్పుడైనా ఆలోచించి ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేసుకునేటప్పుడు అది తెలుగు వాళ్ళైనా క్రిస్టియన్స్ అయినా ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. మనం తెలుగు వాళ్ళైతే దేవుడు దండం పెట్టినప్పుడు తండ్రి వినాయక లేదా ఏ దేవుడైతే ఆ దేవుడు, నేను ఈరోజు వీళ్ళని బాధ పెట్టాను, నన్ను క్షమించు, ఇక మీద నేను వాళ్ళని బాధ పెట్టకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రతి ఒక్కరితో మంచిగా ఉండే గుణాలను నాకు ఇవ్వండి అని ప్రార్థించే మనుషులు ఎంతమంది ఉన్నారండి? అది క్రిస్టియన్స్ని అడుగుతున్నాను, హిందూస్ని కూడా అడుగుతున్నాను. ఇలా మనం ప్రార్థన చేద్దాం ప్రతిరోజు ఉదయం పడుకుని లెగ్గానే దేవుని దండం పెట్టేటప్పుడు. మేము క్రిస్టియన్స్ అయితే ప్రార్థించేటప్పుడు, ప్రభువా నా వల్ల తెలుసో తెలియకో ఎవరినైనా నేను ఈ రోజు వరకు బాధ పెట్టుంటే నన్ను క్షమించక మీద అలా జీవించకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించే మనసును, ప్రతి ఒక్కరితో సమాధాన పడే మనసును, నన్ను నేను తగ్గించుకునే మనసును నాకు దయచేయమని ఎంతమంది ప్రార్థిస్తున్నాం. అలా మనం ప్రార్థన చేసుకుందాం ఉదయం పడుకుని లేచిన వెంటనే, అలాగే రాత్రి పడుకున్నప్పుడు కూడా మనం ప్రార్థన ఎలా చెయ్యాలో కూడా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు బైబిల్లో. దయచేసి ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను, మనల్ని మనం తగ్గించుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రేమిద్దాం. ప్రేమించడం వల్ల మనకు పోయే ఆస్తి అంతస్తులు అంటూ ఏమీ లేవు కదండి. ఒకరిని ప్రేమిస్తే మళ్ళీ వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు, ఒకరోజు మనల్ని ప్రేమిస్తారు కదా. నేను చెప్పబోయేది ఇదే, అంతే, ఇంకేం కాదు.